సాధారణంగా హెడ్డింగ్ చూడగానే ఇదేంటి అమెరికాలో న్యూయార్క్ మీద రష్యా ఏమైనా దాడి చేసిందా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏమన్నా అమెరికా దాకా వచ్చేసిందా అని ఎవరైనా అనుకుంటాం. కాకపోతే దాడి చేసింది రష్యా నిజం, న్యూయార్క్ మీద దాడి చేసిన నిజం. కానీ అమెరికాలో న్యూయార్క్ కాదు, రష్యా ఏదైతే ఉక్రెయిన్ దగ్గర ఉన్నట్టుంది రష్యన్ ఎయిర్ ఫోర్స్ రిపోర్టెడ్లీ బాంబ్డ్ న్యూయార్క్, ఏ విలేజ్ ఇన్ ఉక్రెయిన్ డాన్బాస్. ద ఎయిర్ స్ట్రైక్ రిపోర్టెడ్లీ టార్గెటెడ్ ఏ డ్రోన్ బేస్. సెవరల్ టెలిగ్రామ్ ఛానల్స్ హ్యావ్ సెడ్ a perpetrated video of the Russian attack in Ukraine's New York is viral on social media. The video showed the initial blast followed by a shock wave and a secondary explosion. ఇది అక్కడ ఈ డ్రోన్లని నిల్వ చేసేటువంటి ఒక స్థావరం డాన్బాస్లో, ఏదైతే ఉక్రెయిన్లో ఉన్నట్టు డాన్బాస్ ప్రాంతంలో న్యూయార్క్ అని ఒక విలేజ్ ఉందంట. న్యూయార్క్ను స్ఫూర్తిగా తీసుకుని ఆ పేరు పెట్టారట. ఆ న్యూయార్క్ మీదన దాడి చేసింది. అక్కడ ఉన్న డ్రోన్ సెంటర్ని బద్దలు చేస్తే దాని దెబ్బకి 2 సార్లు భూకంపం వచ్చినట్టుగా షివర్ అయిపోయింది ఆ ప్రాంతం అంతా. ఆ విజువల్స్ న్యూయార్క్ మీద దాడి అంటూ టెలిగ్రామ్ ఛానల్స్తో హైలైట్ అయినాయి అనమాట.